మహాగణుడు మహోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శుభవందనాలండి. ఈ మంచి ఉదయకాలాన్ని ప్రభు మనకిచ్చినాడు. మనం దేవునికి ఎంతో వందనస్తులము. మరొకసారి ఈ విధంగా కలుసుకోవటం నిజంగా మనకు ఒక ధన్యతగా నేను అనుకుంటున్నాను. దేవుని ప్రజలారా, దేవుని దగ్గర చాలా కాలం నుంచి మనము అనేక పాఠాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ప్రభు మన మధ్యకు ఒక పాఠాన్ని తీసుకొచ్చినాడు. చక్కగా ఓపికతో మనసు పెట్టి ప్రభు మీద లక్ష్యం ఉంచి వాక్యాన్ని మనం నేర్చుకుని అనుసరించు ప్రజలంగా ఉండాలని నా ఆశ. అందుకనే చాలా కష్టపడి ప్రభు దగ్గర వర్తమానం పొందుకొని మీకు అందించట్లు నేను ఒక సాధనముగా మాత్రమే ఉన్నాను. ప్రియులారా, దయచేసి చూద్దాం. ఈరోజు హెబ్రీ పత్రికలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. అది హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రార్థించుకున్నాం. మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు స్తోత్రం. మా సృష్టికర్త మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రుడైన ఎన్నికలేని వాని ప్రభువా, అయోగ్యుడును అపాత్రుడునైనా నన్ను ప్రభువా ఆ పాదమస్తకం ముట్టి నిలవబెట్టి సాధనముగా వాడుకుంటున్న విధము కొరకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నేడు నాయన మానవ జాతి నెమ్మది లేక అయా విశ్రాంతిని నోచుకోక ప్రభువా అష్ట కష్టాలు పడుతున్నటువంటి ఈ దినములలో విశ్రాంతిని గూర్చి కొన్ని మాటలు చెప్పమని నాయన వినిపించుటకు బోరుగా వాడుకుంటున్న మీ దాసుని మన్నించినందుకు స్తోత్రం ప్రభువా. స్తోత్రం స్తోత్రం. ప్రతి వారు నాని వాక్యం వింటున్న ప్రతి వారు విని నాయన నెమ్మది పొందేటట్లు సాయం చేయండి. అపవాది క్రియలు నేస్తున్నాము లేపరుస్తూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ వచనము ద్వారా మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, సత్యం ఏంటంటే, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని వ్రాయబడింది. నేటి దినాల్లో మనం గమనించినప్పుడు ప్రపంచంలో మానవునికి నెమ్మది లేదు ప్రియులారా. అందుకే యేసయ్య పక్షులను చూపించాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు వడకవు అని. ఇలాగున ప్రభువారు తన ప్రజలు నెమ్మదిగా బ్రతకాలని చిన్న చిన్న దృష్టాంతములతోనే చిన్న చిన్న పక్షులతోనే మనకు ఒక పాఠాలను నేర్పించడం కొండ మీద ప్రసంగంలో మనం చూడగలం. దేవుని ప్రజలారా, దేవుని నమ్ముకున్న వారు విశ్రాంతిలో లేదా నెమ్మదిలో ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం, మన సృష్టికర్త యొక్క ఉద్దేశం. కష్టపడాలి, కష్టపడకుండా బ్రతకమనే ప్రభు చెప్పలేదు. పని చూపించినాడు. ఆయన పని చేసుకొని బ్రతకమన్నాడు. కానీ చాలామంది కష్టపడి పని చేస్తున్నారు, కానీ వారికి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, సమాధానం లేదు ప్రియులారా. ఎంత సంపాదించినా నెమ్మది లేనటువంటి బ్రతుకుతో బ్రతుకుతున్నారు. అందుకనే విశ్వసించువాడు కలవరపడడు అని వ్రాయబడింది. దేవుని ప్రజలారా, ప్రభునందు మనము నమ్మకం పెట్టుట వలన మనకు అధికమైన విశ్రాంతి కలుగుతుందని మనము గమనించాలి. కనుక మనం చూద్దాము. యెహోషువ కాలంలో 21వ అధ్యాయము 43-44 వచనాలలో మనము ఆలోచన చేస్తే, మన దేవుడు మన పితరులకు
వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. ఆ వాగ్దానం చేసిన ప్రకారం అబ్రహాము కాలంలో ప్రమాణం చేసిన ప్రకారము, వాగ్దానం చేసిన ప్రకారము దేవుని ప్రజలకు యెహోషువ నాయకత్వములో అన్ని దిక్కుల వారికి విశ్రాంతి కలుగజేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. దయచేసి గమనించండి. కట్టని ఇండ్లు, నాటనటువంటి తోటలు, త్రవ్వని బావులు, వాటి నుంచి ఫలాలు వారు అనుభవించినట్లుగా మనము గమనించగలం. కనుక దేవుని ప్రజలు ఈ పాఠాన్ని బట్టి మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే, ఆయన ప్రజలు నెమ్మదిగా ఉండాలి. అలాంటి బ్రతకాలని ప్రభు మన నుంచి ఆశించున్నాడు. ఇంకొక అద్భుతమైన సత్యం ఏంటంటే, వెట్టి పనుల నుండి, ఐగుప్తు బానిసత్వము నుండి పస్కా గొర్రెపిల్ల ద్వారా విముక్తి, అలాగే విశ్రాంతి దొరికింది. పస్కా గొర్రెపిల్ల ద్వారా విమోచనము దొరికింది. దేవుని ప్రజలకు ఆ రోజుల్లో విశ్రాంతి దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేడు మనకు దేవగొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మన పాప క్షమాపణ దొరికింది. సమస్త బంధకాల నుంచి విడుదల దొరికింది, విమోచనము దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈరోజు మన విశ్రాంతి మనము గమనిస్తుంటున్నాము. కనాను దేశంలో మన విశ్రాంతి, మన కనాను దేశము, మన పాలు తేనెలు ప్రవహించే ప్రదేశము అంతా కూడా మన ప్రభువునందే మనము అనుభవించగలం. ఎందుకంటే కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలోనే గుప్తములై ఉన్నవి. ఆయన యందే, యేసు ప్రభువునందే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో దాచబడి ఉన్నాయి. ఆయనందు విశ్వసించుట ద్వారా మనము పొందుకుంటున్నాం. ఇంకా మనం ఆలోచిస్తే 3వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మన ప్రజల గురించి, దేవుని ప్రజల గురించి అక్కడ రాస్తాడు. 3:17 ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్యములో రాలిపోయిరి అని మనం చూడగలుగుతున్నాం. ఎందువలన వాళ్ళు రాలిపోయారు, వారు కనానులో ప్రవేశించలేకపోయారు అనేది వారి దగ్గర నుంచి మనం గమనించినప్పుడు రాలిపోయారంట. అంటే విశ్రాంతిలోనికి వారు, కానాను దేశంలోనికి వారు ప్రవేశింపలేకపోయిరి అని మనము చూడగలుగుతున్నాం. 17వ వచనాన్ని చూద్దాం. 3:17 ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను, పాపం చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయెను. ఎవరి మీద దేవుని కోపం అంటే, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారి మీద, లేదా పాపం చేసిన వారి మీదనే కదా, వారి శవములే కదా అరణ్యములో రాలిపోయింది. 18వ వచనం తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను, అవిధేయులైన వారి గూర్చి కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఎవరయ్యా విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయినది అని మనం ఆలోచిస్తే, అరణ్యములో ఎన్నో పాఠాలు ప్రభు నేర్పుచున్నాడు. కానీ వారు ఆ పాఠములు నేర్చుకోకుండా పాపములు చేస్తూ వచ్చినారు. పాపములను వారు లక్ష్య పెట్టినందువలన కనానులో వారు ప్రవేశించలేకపోయారు. వారు అరణ్యంలో శవాలుగా రాలిపోయారు. అవిధేయులైన వారి గూర్చి ఆయన ఎంతగానో బాధపడినట్లుగా మనము చూస్తుంటున్నాం. వారిలో ఉన్నది అవిశ్వాసం. అవిధేయత, పాపము, అవిశ్వాసం.
ఈ 3 కారణాల చేత వారు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారని హెబ్రీ గ్రంథకర్త క్రైస్తవ లోకానికి నొక్కి చెబుతున్నాడు. పాపము, అలాగే అవిధేయత. ఏమండి, వారు అవిశ్వాసం చేత దేవుని రాజ్యములో ప్రవేశింపలేకపోయినట్లుగా మనము గ్రహించుచున్నాం. దేవుని ప్రజలారా, ఈరోజు మనము కూడా పాపం ఉండటం వలన మనకు నెమ్మది లేదండి. అలాగనే మనం గమనిస్తే మన అవిశ్వాసము వలన మనకు అనేకమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. అవిధేయత వలన ఈ పాపము, అవిధేయత, అవిశ్వాసం అనే మాటలు మన జీవితాల్లో లేకుండా చూసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. కావున వారు విశ్రాంతిలోనికి ప్రవేశింపకపోవడానికి 3 కారణాలు తెలుసుకుని ఉన్నాం ప్రియులరా. 1 పాపమని, అవిధేయత అని, అలాగే అవిశ్వాసమని మనము చూసి ఉన్నాం. మరి 3 విషయాలు మన మధ్యకి తీసుకొస్తుంటున్నాడు. గమనిద్దాం. మొదటిది హెబ్రీ 2:1 మనం గమనిస్తే, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మన పితరులు చేసినవి వారిలో మైనస్ పాయింట్లు ఉన్నాయి, ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఆ సంగతులను ఏమండి, ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకు రాయించి పెట్టాడు? మనం వాటిని చదువుకొని ఏమంటే ధ్యానించి మంచిదాన్ని చేపట్టాలి, చెడ్డదాన్ని విడిచిపెట్టాలని. అందుకని ఇక్కడ వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలని. మనం ఎప్పుడైతే దేవుని పాఠాలు వింటున్నామో వాటి యందు మనసు పెట్టి జాగ్రత్త వహించకపోతే తీవ్రమైన నష్టాన్ని మనము పొందుకొనగలము ప్రియులారా. కాబట్టి ఆ నష్టం మనం పొందుకొనుకున్న ఉండాలంటే దేవుని యొక్క పాఠాల మీద విశేషమైన జాగ్రత్త మనము కలిగి ఉండాలి. అందుకని 4:1 అంటాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము మనకు ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనానో ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉండాలి. వాగ్దానాల విషయంలో ప్రియులారా మనము జాగ్రత్త కలిగి, ఏమన్నా వాగ్దానం పొందుకోకుండా మనము పక్కకు వెళ్ళిపోతామేమో అననే భయము మనలో ఉండాలి. మొదటిది వాటి యందు విశేషమైన జాగ్రత్త ఉండాలి. మూలపాఠాలు, ఆత్మీయ మూలపాఠాల మీద విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. వాగ్దానాల విషయంలో కూడా అయ్యో వాగ్దానం పొందుకోకుండా తప్పిపోతామేమో అని భయం ఉండాలి. ఏమండి, అలాగే మనం గమనిస్తే వారిలో ఉన్న లోపం మరొకటి చూపెడుతున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. గమనించండి, సంఘములో ఉండలేదు. వారి విచ్చలవిడితనానికి వారు అలవాటు పడ్డారు. చాలామంది స్థిరమైన సంఘములో వారి జీవితాలు కొనసాగవు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, వారి చేసిన పని ఏంటంటే వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. వాక్యము వింటున్నారు కానీ వారి స్థిరమైన లేదా నిలకడైన జీవితము లేనందువలన వారికి వాక్యము నిష్ప్రయోజనమైనదాయను. దేవుని వాక్యము వారికి ప్రియులారా ఉపయోగపడలేదు అని మనం గమనిస్తుంటున్నాం. దావీదు భక్తుడు అన్నాడు, మన సండే స్కూల్ నుంచి నేర్చుకుంటున్నాము, 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని భక్తుడు చెప్పినాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే వారు విన్నారు కానీ ఆ వాక్యాన్ని వారు లక్ష్య పెట్టలేనట్లుగా ప్రియులారా దాని వల్ల నష్టం పొందినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అలాగే మనం గమనిస్తే ప్రియులారా హెబ్రీ 3:1 రాయబడి ఉంది, వారు చేసిన పని మరొక పని ఏంటంటే హెబ్రీ 3:1 మనము గమనించినట్లయితే
యేసు మీద ఏమండి వారు లక్ష్యము ఉంచలేరు అని మనం గమనించగలం. చూడండి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. వారు ప్రభు మీద, దేవుని మీద లక్ష్యం ఉంచలేదు. ఎప్పుడు తిండి మీద, ఏమండి నీరు మీద, వారు ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టారు. హెబ్రీ గ్రంథకర్త 12:2 అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు మనము చూడాలి. ఏమండి, ప్రతి దానికి యేసు మీద మనము లక్ష్యం ఉంచాలి ప్రియులారా. అప్పుడు ప్రభు వైపు మనం చూచినప్పుడు మత్తయి సువార్త 16:19 అంటాడు, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను అన్నాడు. ప్రతి వారికి, విశ్వసించిన ప్రతి వారికి తాళపు చెవులను ఇస్తాడు. ఏమండి, మన పిల్లలకు మనము ఎప్పుడు ఇస్తాం తాళపు చెవులు? వారికి వయసు వచ్చినప్పుడు, ఏమండి వారి పరిపక్వత వచ్చినప్పుడు తాళపు చెవులు గుర్తు ఏమండి పిల్లలకి ఇస్తాం. మన పరమ తండ్రి కూడా అలాగనే మనకు పరిపక్వత రావాలి, ఆయన మీద విశ్వాసం కలగాలి, ఇది మనదే అని గుర్తెరగాలి. ఇలాంటివి కొన్ని క్వాలిటీస్, కొన్ని అర్హతలు మనలో కనబడినప్పుడు తాళపు చెవులు గుర్తులు ఇస్తారు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు తాళాలు పిల్లలకి ఇవ్వడానికి ఎవరినో ఒప్పుకోరు కదా. అలాగా మన పరమ తండ్రి కూడా మనకు తాళపు చెవు గుర్తులు ఎప్పుడు ఇస్తాడంటే, మనం ఆయన వైపు చూచినప్పుడు, ఆయన మీద లక్ష్యం ఉంచినప్పుడు. అబ్రహామును గురించి ఒక మాట రాయబడింది కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి మనం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? ప్రతి విషయంలో ప్రభు మీద ఆనుకునే వారంగా, ప్రతి అడుగు వేసేటప్పుడు ప్రభు మీద ఆనుకునే వారంగా, ఆయన ఆలోచన తీసుకునే వారంగా మనం ఉంటున్నామా? ఎందుకు విశ్రాంతి లేదు? ఎందుకు నెమ్మది లేని బ్రతుకులు? ఎందుకండి కలవరాలు? ఎందుకండి భయాలు? ఏమండి, ఎందుకంటే మనము ఆయన మీద ఏమండి మనసు పెట్టి ఆయనను లక్ష్యం చేయటం లేదు. యేసు ప్రభు వారిని మనము లక్ష్య పెట్టుట లేదని హెబ్రీ గ్రంథంలో హెచ్చరించబడుతున్నాం. కాబట్టి మరలా ఆయనే అంటాడు, పౌలు గారు, యేసు వైపు చూడండి, ప్రతి విషయంలో యేసు వైపు చూడడానికి అలవాటు పడండి. మరి కీర్తనకారుడు అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజం సిగ్గుపడుతుంది అంటే, వారు ప్రభు వైపు చూడడం లేదు, ప్రభు మీద తమ మనసు పెట్టుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభువును. ప్రియులారా, కేవలం పండగ సమయంలో ప్రభువును పైకెత్తుతున్నారు కానీ అనుదిన జీవితంలో ప్రభు వైపు వారు చూడడం లేదు. అందుకనే ప్రియులారా, వారికి నెమ్మది లేదని మనము హెచ్చరించబడుతున్నాం. ప్రియులారా, దయచేసి గమనించండి. మరి హెబ్రీ 10:23 అంటాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. ఏమండి, మనకు వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మకమైన వాడు, చేస్తాను అంటే చేసి తీరుతాడు. కనుక ఆయన మీద మనము లక్ష్యం ఉంచాలి. ప్రియులారా, 4:11 హెబ్రీ 4:11 ఈ విధంగా వ్రాయబడి ఉంది, చూద్దాము. 4వ అధ్యాయము 11వ వచనం, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. అసంచలమైన విశ్వాసం అంటే స్థిరమైన విశ్వాసం, ఊగిసలాడే విశ్వాసం మనల్ని నెమ్మది గల చోటుకి పిలుచుకొని తీసుకెళ్ళలేదు. విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలి. అందుకే బంగారము కంటే, నేను ఈ ఉదయకాలన వాక్యం చదువుతున్నప్పుడు ఒక విశ్లేషకుడు, ఒక దైవజనుడు ఈ విధంగా రాశాడు, బంగారము 3 మార్లు అగ్ని లోపలికి వెళ్ళి, ఏమండి 3 మార్లు వెళ్ళి తర్వాత విశేషమైన మెరుగుతో బయటకు వస్తుందంట, నేనున్నాను అని. విశ్వాసము బంగారము కంటే శ్రేష్టమైనది అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకనే మనం ఇక్కడ నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే అసంచలమైన విశ్వాసం. అందుకే 4:11 ఏమంటున్నాడు ఇక్కడ, వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు
జాగ్రత్త పడుదము. విశ్వాస విషయంలో ఎక్కడ వీగిపోకుండా దినదినము ప్రభుని అడగాలి. ప్రభు దగ్గర మనము డబ్బులు అడుగుతుంటాం, ఉద్యోగాలు అడుగుతుంటాం, పెళ్లి సంబంధాలు అడుగుతుంటాం, రకరకాలుగా అడుగుతుంటాం. కానీ ప్రభు మనసును ఎరిగిన వాళ్ళు చూడండి ప్రియులారా, ఏమన్నాడు ప్రభు? ముందు నా నీతిని వెతకయ్యా అన్నాడు. నా రాజ్యమును, నా నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ మిమ్మను మీ దగ్గర వరుసగా నిలబడతాయి. నన్ను వాడుకోండి, నన్ను వాడుకోండి, నన్ను వాడుకోండి అని. భక్తుల జీవితాల్లో మనం అలాగే చూసాం. అబ్రహాం కూడా అలాగే చేశాడు కదా. అబ్రహాం 25 సంవత్సరాలు వారసుని నిమిత్తం కనిపెట్టాల్సి వచ్చింది. అవును ప్రియులారా, కనిపెట్టట్లో మానవుడు ఏమండి కష్టమే. కానీ అబ్రహాము కనిపెట్టట్లో కొంచెం విసిగిపోయి ఇస్మాయిలును మరి తీసుకున్నాడు. దానివల్ల కొంత కష్టం కూడా, అంటే కొంచెం ఇంట్లో నెమ్మది లేని తనాన్ని అనుభవించినాడు. కాబట్టి కనిపెట్టినప్పుడు ఏమండి ఆకాశ నక్షత్రాల లాంటి సంతానాన్ని నీకు ఇస్తానని నవ్వించాడు. ఏమండి ఈ సాకునిచ్చినాడు. కాబట్టి మనం కూడా ప్రియులారా విశ్వాస విషయములో ఎక్కడ కూడా పడిపోకుండా ఉండాలని హెచ్చరించబడుతున్నాం. కీర్తనకారుడు అంటాడండి, 4వ కీర్తన 1వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 4వ కీర్తనలో, ప్రియులరా, నా నీతికి ఆధారమగు దేవా. 4 కీర్తన 1వ వచనం, నా నీతికి ఆధారమగు దేవా అననే ఇక్కడ మాట్లాడుచున్నాడు. మన నీతి మన స్వనీతి మురికి గుడ్డలను పోలి ఉంది. అయితే మన నీతికి ఆధారం ఎవరండి? పునాది ఎవరు? ప్రభువే. మనం దేవుని మీద మనసు పెట్టినప్పుడు ప్రియులారా, ఆయన ఆధారముగా, మన నీతికి ఆధారముగా ఉందని మనము గ్రహించాలి. అలాగే 7-8 వచనాల్లో మనం గమనించినప్పుడు, 4వ కీర్తన 7-8 వచనాలు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించావు. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని నీతిని అనుసరించినప్పుడు మనకు కలిగే మేలు ఇక్కడ వ్రాస్తున్నాడు. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించావు. 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. ఎంత నెమ్మదండి! దేవునికి స్తోత్రం, దేవుని ప్రజలారా. అందుకని యెషయా గ్రంథంలో 26:3 అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. కాబట్టి ప్రియులారా, దేవుని మీద మన మనసు ఆనుకోవాలి. మన నీతికి ఆధారం ఆయనే. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి. చివరిగా 2 కొరింథీ 13:5 మనం గమనించినప్పుడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూసుకోండి అని హెచ్చరించబడుతున్నాం. అలాగే 2 పేతురు 1:10 అంటాడు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడండి. మీ పిలుపు ఏంటి? ఏమండి, మీ ఏర్పాటు ఏంటి అని ఎక్కడి నుంచి మీరు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఆ స్థితిని మర్చిపోకూడదు. మీరు ఎక్కడుంటే పిలిచాడు దేవుడు? ఏమండి, మత్తయి 11:28-29 వచనాలు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా. ఏమండి, మరలా ప్రయాస, ఆ బరువులన్నీ ఎందుకు మోయడం అండి, వేసుకోవడం ఎందుకు? అందుకే మీ భారములు నా మీద వేయండి అని ప్రభు అంటున్నాడు కదా. గనుక దేవుని ప్రజలారా, మనం ఎప్పటికీ, అందుకే ఏనాటి కీడు ఆనాటికి చాలని అన్నాడు కదా. కాబట్టి ఏది కూడా మనము వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే కన్నా ప్రియులారా, మన బ్రతుకుట సులువుగా తేలిగ్గా ఉంటుంది. ఆయన అన్నాడు, నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, ఒక 3 మనం ఒకసారి చెప్పుకొని ముగించుకుందామండి. అదేంటంటే, వాళ్ళు చేసిన పొరపాటు, విశ్రాంతికి పొందకపోవడానికి వారు చేసిన పొరపాట్లు ఏంటంటే 3 మనం గమనించగలం. ఏంటంటే, వినిన వాటి మీద వారు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండలేదు. అంటే గత చరిత్ర మీద వారు మనసు పెట్టలేదు. అందుకే దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని వ్రాయబడింది.
అలాగే రెండవ కారణం ఏంటంటే ప్రియులారా, వారు విశ్రాంతి పొందకపోవడానికి కారణం ఏంటంటే వారు వాక్యమును, అంటే విన్న వాక్యమును నిష్ప్రయోజనమైనదిగా ఎంచినారు. మాకు ప్రయోజనం లేదులే అనుకున్నారు. రెండవ కారణం విశ్రాంతిలోనికి వెళ్ళకపోవడానికి కారణం. మూడవ కారణం ఏంటయ్యా అంటే వారు యేసు మీద, అంటే సృష్టికర్త మీద వారు నమ్మకం ఉంచలేదు, లేదా లక్ష్యం చేయలేదు, నిర్లక్ష్యం చేశారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ మూడు కారణాల చేత వారు విశ్రాంతిలోనికి నెమ్మది గల కనాను దేశంలోను ప్రవేశించలేకపోయారు. వారు అరణ్యములో రాలిపోయేరి. ఇద్దరు వెళ్ళారండి. ఎంత విచారం! యెహోషువ, కాలేబులు తప్ప ఎవరు కూడా వారు వెళ్ళలేదు. మరి లక్షలాది మంది ప్రజలు నూతన తరాన్ని, ఏమంటే 40 సంవత్సరాల్లో నూతన తరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని కనానులో ప్రవేశించినట్లుగా మనం చూడగలం. ఎంత విచారం అండి! నేడు మనం కూడా పరలోక ప్రవేశం చేయాలంటే దయచేసి వాక్యానుసారంగా జీవించడం మనము నేర్చుకోవాలి. ఇంత కష్టపడి దేవుని రాజ్యములోనికి వెళ్ళకపోతే ఎంత విషాదం అండి! దానికంటే ఎంత నిజంగా మన బ్రతుకు అర్థమే లేదు కదా. కాబట్టి దేవుని ప్రజలారా, పదే మనవి చేస్తున్నాను, వాక్యానుసారంగా మనం పాపానికి దూరమై అవిధేయతను మన నుంచి దూరం చేసుకొని విశ్వాసములో ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట, యేసయ్య పేరట మీకు మనవి చేస్తూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. దేవుడు మేము దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఈ పాఠం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విశ్రాంతిని గూర్చి, నెమ్మదిని గూర్చి మీరు ఎంతగానో మాకు నేర్పించారు. ప్రభువా, దీవించండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి. అనుసరించే వారినిగా ఉండేటట్లు సహాయం చేయండి. ప్రభువా, మీరు ఆఖరికి సిద్ధపరచండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.